అంబేద్కర్ గారు ప్రసంగం చేశారు, పుస్తక రూపంలో పబ్లిష్ అయ్యాలి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో చాలా పనులని వైఎస్ఆర్ గారు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. మరి ఈ 3 రాష్ట్రాలు ఏర్పడతాయేమో అని నేను అనుకుంటున్నాను. 3 రాజధానులే రేపు భవిష్యత్తులో అవుతాయేమో అని అనుకుంటుంది. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. ఇది ఆశ కూడా ఉన్నది. ఎందుకంటే ఇటు ఉత్తరాంధ్ర, ఇటు రాయలసీమ, ఇటు ఆంధ్ర ఉన్న మన తెలుగు వాళ్ళతో ఉన్న అభివృద్ధి అంతా ఒకే చోట కేంద్రీకృతం అయితే వచ్చే నష్టాలు ఏంటి? చాలా నష్టాలండి. ఇప్పుడు 3 రాజధానులు ఏర్పడుతున్నాయి. 3 రాజధానులు ఏర్పడినప్పుడు సామాన్య ప్రజల దగ్గరగా ఈ యొక్క అధికార వికేంద్రీకరణ జరుగుతున్నది. ఈ యొక్క సామాన్య ప్రజలకు కావాల్సిన అవసరతలు, వారికి సేవ చేయవలసిన ప్రభుత్వ ఉద్యోగస్తులు, మరి హయ్యర్ అథారిటీస్, దే విల్ స్టే నియర్ టు ద కామన్ మ్యాన్ ఇన్ ద వెన్ ద స్టేట్ బీయింగ్ బైఫర్కేట్ అనేది ఎందుకు చేస్తున్నారు? బైఫర్కేట్ చేయడం వల్ల 3 రాజధానులు ఏర్పడినాయి. 3 రాజధానులు ఏర్పడినప్పుడు ప్రజలకు ఈ యొక్క వికేంద్రీకరణ ఎంతో దగ్గరగా ఏర్పడుతుంది. ఇంత మంచి పని చేస్తుంటే ఆయన్ని పట్టుకుని తూర్పారబడుతున్నారు ఈ యొక్క ఆంధ్ర పెత్తందారులు. మీరు చెప్పండి అన్న.